ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై అధికార విపక్ష నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే శాఖ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఈ ఘటన రైల్వే శాఖ వైఫల్యం, నిర్వహణ లోపానికి నిదర్శనమన్నారు. అమాయక ప్రజల ప్రాణాలు పోతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు ఇండియా కూటమి నేతలు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రధాని మోదీ. ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. రైల్వే స్టేషన్లో ఒకసారిగా రద్దీ పెరగడంతోనే తొక్కిసలాట జరిగిందన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాగరాజ్కు 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామంటూ ఎక్స్ ద్వారా తెలిపారు అశ్విని వైష్ణవ్. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. తొక్కిసలాట ఘటన ఎంతో బాధించిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైల్వే శాఖ నిర్లక్ష్యంతోనే భారీ తొక్కిసలాట జరిగిందన్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఘటన రైల్వే శాఖ వైఫల్యానికి నిదర్శనమన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. రైల్వే శాఖ నిర్వహణ లోపం, నిర్లక్ష్యం కారణంగానే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారంటూ పోస్ట్ చేశారు ఖర్గే. ఢిల్లీ రైల్వే స్టేషన్ ఘటన బాధాకరమన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. ఎన్ని ప్రమాదాలు జరిగినా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. మనుషుల ప్రాణాలు రక్షించలేని వారు అధికారంలో ఉన్న ఉపయోగం లేదన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు పవన్ ఖేరా. साथियों, कल रात को नई दिल्ली रेलवे स्टेशन पर जो भगदड़ मची, उसके विषय में मुझे लगता है सरकार की परत दर परत पोल खुलती चली जा रही। कल कई घंटों तक रेलवे प्रशासन, रेल मंत्री इस खबर को दबाने की साजिश रच रहे थे. ఢిల్లీ రైల్వే స్టేషన్ ఘటన యావత్ దేశాన్ని కలిచివేసిందన్నారు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా. మృతుల కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలన్నారు. ఈ ఘటన రైల్వే శాఖ నిర్లక్ష్యాన్ని చూపిస్తోందన్నారు. पहले तो भगवान से प्रार्थना करता हूं कि वे लोग जिनकी जानें चली गई इस अनफॉर्चुनेट इंसिडेंट में, उनके परिवारों को शक्ति प्रदान करें कि वे इस दुख को सहन कर सकें, और जो लोग घायल हुए हैं उनके जल्द से जल्द फिर से स्वस्थ होने की मैं कामना करता हूं. ఢిల్లీ తొక్కిసలాట ఘటన చాలా బాధాకరమన్నారు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్. ఈ ఘటన తనతో పాటు యావత్ దేశాన్ని కలిచివేసిందన్నారు. ఈ ఘటనతోనైనా దేశంలోని రవాణా మార్గాలపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందరికీ ఇదొక గుణపాఠమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం మోహన్ యాదవ్. मैं मान के चलता हूं कि रेल तो आएगी और सबकी आस्था भी रहती है, लेकिन जान है तो जहान है. हमको कोई भाग दौड़ में अनावश्यक जिस प्रकार की बड़ी दुखद घटना हुई, मैं तो बड़ा अंदर से हिल गया हूँ. ये हम सबके लिए सबक भी है कि हम सब सावधानी से सारे संसाधनों का उपयोग करें. ఢిల్లీ రైల్వే స్టేషన్ ఘటన కేంద్రం నిర్లక్ష్యం, అసమర్థతకు నిదర్శనం అంటున్నారు విపక్ష నేతలు. ఇప్పటికైనా ప్రచార ఆర్భాటాలు మానుకుని ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని విమర్శిస్తున్నారు.